శ్రీమతి, చెప్పండి శ్రీవారు. ఆషాఢ మాసం అయిపోయింది, శ్రావణ మాసం వచ్చింది. ఎలాగో శ్రావణ మాసంలో మనం ఎర్రగడ్డలు అవి తినలేము. కాకపోతే అవి లేకోకుండా ఏదైనా ఒక మంచి రెసిపీ చేయొచ్చుగా. ఓకే అండి, టొమాటో చట్నీ చేస్తాను కర్ణాటక స్టైల్. ఇక్కడ నేను 1 kg ఆఫ్ టొమాటోస్ తీసుకున్నాను. ఇంట్లో ఎక్కువ ఉన్నాయని కడాయి పెట్టేసి ఆయిల్ పెట్టేసి కట్ చేసుకున్న టొమాటోస్ అన్నీ అందులో వేసేసి బాగా వేయించుకోవాలి. విత్ పసుపు అండ్ రాళ్ళుప్పు, చింతపండు. నేను పాత చింతపండు మాత్రమే యూజ్ చేస్తాను వంటల్లో. ఇంకా అది వేగుతుండగా ఈ పక్కన ఇంకొక బాణలి పెట్టుకొనేసి ఆవాలు, మెంతులు, వట్టిమిరపకాయలు. నేను ఫైన్ క్వాలిటీ ఆఫ్ వట్టిమిరపకాయలు తీసుకున్నాను. మీరు ఎవరైనా బ్యాడిగే తీసుకునే వాళ్ళు ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ వట్టిమిరపకాయలు తీసుకోండి. ఇంతలోపు ఇంకేదేమైందో చూద్దామని చెప్పి లిడ్ ఓపెన్ చేసి అలా ఫ్రై చేసి మరీ మూత పెట్టాను. ఇంకొంచెం వేగడానికి పెట్టాను. అంతలోపల అది చల్లారింది, పక్కన వేయించుకున్నవి. ఇంకా అది మిక్సీ పట్టేసుకున్నానండి, ఆవాలు, మెంతులు. మరీ ఓపెన్ చేసి చూశాను, ఇది అయ్యేకొచ్చిందండి. ఇంకా ఆఫ్ చేసి చల్లార్చిన తర్వాతనే మిక్సీలోకి వేయాలి, లేకపోతే ముఖాన ఎగురుతుంది. ఇంకా ఇది అయ్యేటప్పుడు ఆఫ్ చేసే ముందు కొంచెం బెల్లం ముక్క వేస్తే చాలా బాగుంటుందండి. ఇంకా మిక్సీ పట్టేశాను. అదే కడాయిలోకి మిక్సీలో పట్టిండేదంతా ట్రాన్స్ఫర్ చేసేసి పౌడర్ కూడా వేసేసి ఇంకా ఇక్కడ తర్వాతకి మరి బాండ్లీ పెట్టేసుకొని ఆయిల్, జీలకర్ర, ఆవాలు, వట్టిమిరపకాయలు, ఇంగువ, తర్వాత కరివేపాకండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, ఇవన్నీ కూడా బాగా వేగాలి. ఈ పచ్చడి మనకు 10 to 15 days స్టోర్ చేసుకోవచ్చండి. మా ఫ్రిడ్జ్లో అయితే ఒక 20 days కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. కాబట్టి రుచి 20 days ఉంటుంది అని నేను చెప్పలేనండి, అందుకని ట్రై చేసి చూడండి. ఇది మాత్రం సర్వ్ విత్ వేడి వేడి అన్నం అండ్ గీస్. అందరు అనుకుంటూ ఉంటారు, ఏంటప్ప ప్రతి వీడియోలోనూ వీళ్ళు గీ వేస్తారు అని. 1 spoon ఆఫ్ గీ కన్జ్యూమ్ చేయడం చాలా హెల్దీ అండి. దాని తర్వాత తీసుకుంటే అది ఫ్యాట్ అయిపోద్ది. అందుకనేసి మేము 1 spoon ఆఫ్ గీ డైలీ తింటాము. బాగా కలిపేసి టేస్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.